హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నవీన్. ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఎవరికైతే 4000 వాచ్ టైం కంప్లీట్ అయిందో, అదేవిధంగా 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారో వాళ్ళు ఈ విధంగా మానిటైజేషన్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది. ఒకవేళ రీయూజర్ కంటెంట్ బట్టి ఎలా చేయాలో ఆల్రెడీ నేను వీడియో చేసాను. ఇప్పుడు మనం మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఇంకోండి ఒక మెయిల్ అయితే వస్తుంది. ఇంకోండి ఇక్కడ కంగ్రాట్స్ యు కెన్ అప్లోడ్ ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని ఇక్కడ స్టార్ట్ యువర్ అప్లికేషన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు వైటీ స్టూడియోకి వస్తారు. లేకపోతే మీరు వైటీ స్టూడియోలో ఓపెన్ చేసిన ఇక్కడ మీకు అప్లై నో అని కనిపిస్తుంది. ఇక్కడ అప్లై నో మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 3 స్టెప్స్ అయితే కనిపిస్తాయి. 1, 2, 3 అని. ఇక్కడ మనం ఫస్ట్ రివ్యూ బేస్ టర్మ్స్, ఇది స్టార్ట్ మీద క్లిక్ చేసి ఇవన్నీ చదువుకొని కింద యాక్సెప్ట్ ద బేస్ టర్మ్స్ అని క్లిక్ చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ అయితే డన్ అయిపోతుంది. అదేవిధంగా ఇది కొంచెం ఫస్ట్ అయితే వెంటనే డన్ అయిపోతుంది, గ్రీన్ మార్క్ అయితే పోతుంది. సెకండ్ సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అంటుంది కదా, ఇక్కడ మనం దీన్ని స్టార్ట్ మీద క్లిక్ చేయాలి. మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో. కొత్త వాళ్ళు అయితే నో మీద క్లిక్ చేయండి. నో ఐ నీడ్ టు క్రియేట్ వన్ అని దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ కొంచెం ప్రాసెసింగ్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. మెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ కంట్రీ అడుగుతుంది. ఇక్కడ కంట్రీ దగ్గర మీరు ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇండియాలో ఉండారు కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇండియా మీద సెలెక్ట్ చేసుకొని కింద హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ ఉంటుంది. దీన్ని టిక్ మార్క్ చేసి సెటప్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సెటప్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేను సెటప్ అకౌంట్ మీద క్లిక్ చేసాను. ఇక్కడ కస్టమర్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ అకౌంట్ టైప్ అనేది ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా పెట్టుకోవాలి. ఇక్కడ నేమ్, ఇక్కడ మీ ఛానల్ నేమ్ అయితే ఉంటుంది. ఛానల్ నేమ్ అయితే తీసేసి మీ పాన్ కార్డులో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో ఆ విధంగా ఇక్కడ నేమ్ అయితే ఫిల్ చేయండి. అడ్రస్ దగ్గర అడ్రస్ లైన్ 1లో మీ అడ్రస్ అయితే ఇవ్వండి. అడ్రస్ లైన్ 2లో మీ అడ్రస్, టౌన్, సిటీ, పోస్ట్ కోడ్, స్టేట్ ఇవన్నీ అయితే ఇవ్వాలి. అడ్రస్ లైన్ 1లో ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఒకవేళ పిన్ ఇంటికి వస్తే మీకు అయితే వాళ్ళు కాల్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ ఫిల్ చేయండి. నేను అనేది ఫిల్ చేస్తున్నాను. ఫోన్ నెంబర్ ఆప్షన్లు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇవన్నీ ఇచ్చి ఇక్కడ కింద నేను సబ్మిట్ అయితే ప్రెస్ చేస్తున్నాను. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసి సబ్మిట్ అయితే ప్రెస్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ వీఆర్ రివ్యూయింగ్ యువర్ ఇన్ఫో రీడైరెక్ట్ టు యూట్యూబ్ ఉంది కదా, కింద మీరు రీడైరెక్ట్ టు యూట్యూబ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మీకు సెకండ్ స్టెప్ అయితే ఇన్ ప్రోగ్రెస్లోకి అయితే వెళ్తుంది. ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు 2-3 వీక్స్ అన్నారు. మీకు 1 డేలోనే మీకు ఇది సెకండ్ స్టెప్ కూడా గ్రీన్ కలర్ డన్ అయితే అవుతుంది. సెకండ్ స్టెప్ డన్ అయిన తర్వాత మీకు థర్డ్ స్టెప్ రివ్యూలోకి అయితే వెళ్తుంది. ఇన్ ప్రోగ్రెస్ ఇది ఒకవేళ చాలా మందికి వస్తుంది, కొంతమందికి రీయూజర్ కంటెంట్ అని పడుతుంది. రీయూజర్ కంటెంట్ పెడితే ఎలా సాల్వ్ చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను, లేకపోతే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియో. ఇప్పుడు చాలా మందికి ఇన్ ప్రోగ్రెస్ పడితే కొంతమందికి మానిటైజేషన్ సక్సెస్ అయినట్టు వస్తుంది, కొంతమందికి రీయూజర్ వస్తుంది. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.